ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నిన్నటి దిన వాక్య ధ్యానమై నిర్గమకాండము 17వ అధ్యాయం 1వ వచనము. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీమిలో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున 2వ వచనం మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన మనము ఈ 17వ అధ్యాయంలోని 1వ వచనము నుండి దగ్గరగా 4 వరకు ఉన్న వచనాన్ని మనము ధ్యానించుచున్నాము. అయితే ఈ భాగానికి మనం నేర్చుకొనుచున్న అంశం ఏంటంటే బలపరిచే దేవుడు. అందరూ చెప్దాం, బలపరిచే దేవుడు. అవును, మనం ఆరాధన చేయుచున్న ప్రభు ఎంతటి దేవుడు అంటే మనలను బలపరిచే దేవుడు. మనము బలహీనులమై ఉండి ఉన్నప్పటికీ ఆయన బలవంతుడై మనము మాటల్లో బలహీనులము, పనులలో బలహీనులము, బలములో బలహీనులము, సాక్ష్యంలో, పవిత్రతలో, విశ్వాసంలో, అన్ని విషయాల్లో బలహీనులమే. అయితే మనం ఆరాధన చేసే దేవుడు మహాబలవంతుడు మాత్రమే కాదు, మనలను బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలా బలపరిచే దేవుడు అంటే ఇక్కడ సందర్భం ఉంది. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి ఐగుప్తుని విడిచి బయలుదేరారు. వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. అప్పటికే సమృద్ధికరంగా మన్నా వారికి కురిపించబడుతుంది. సాయంకాల వేళ పూరేళ్ళు పాలెంను కమ్ముకుంటున్నాయి. ఇలాగ ఇశ్రాయేలు సమృద్ధికరమైన భోజనాన్ని భుజిస్తూ ఉన్న సమయంలో 17వ అధ్యాయంకి వచ్చేసరికి వారు రెఫీదీము అనబడిన ప్రాంతానికి వచ్చారు. అక్కడ వీళ్ళకి నీళ్లు లేవని వాక్యం సెలవీయబడింది. నీళ్లు లేనందుకు వీళ్ళు దేవుని మీద సనుక్కుంటున్నారు, మోషేను పై సనుక్కుంటున్నారు,
దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుడికి నచ్చని ఒక కార్యం ఏంటంటే, వింటున్నారు కదా పిల్లారా, నచ్చని కార్యం ఏంటంటే సణుగుకోవడం. అలాగున సణుగుకున్న వారు సంహారకుని చేత ఇబ్బంది పరచబడ్డారని కూడా ఒక భక్తుడు అంటాడు. కనుక ఇలాగ మోషేతో వాదిస్తూ దేవుని శోధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు చెప్పారు మోషేతో, ఇలాగన నదిని చీల్చిన, సముద్రాన్ని చీల్చిన ఆ కర్ర చేత పట్టుకుని ఆ బండను కొట్టు, బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి అంటారు. ఆ ప్రకారంగానే ఆయన అలా చేస్తారు. 40 సంవత్సరాల కాలంలో మరి ఆ బండలోని మధుర జలాలను వారు స్వీకరించడం జరిగింది. అయితే ఇక్కడ లోతైన మాటకు చెప్పడానికి ముందుగా మనం ఈ భాగంలో దేవుడు ఎలా బలవంతుడో మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు అప్పటికి రెఫీదీములోకి వచ్చారని మనం వింటున్నాం. నిజానికి వారు రెఫీదీములోకి వచ్చే సమయానికి అప్పటికి వారు ఎన్ని ఊర్లు దాటారంటే పిల్లరా, మొదటిది ఐగుప్తుని విడిచి సముద్రం దాటగానే మనము గడిచిన అధ్యాయాల్లో మనం చూసినప్పుడు వారు ఏలీముకు వచ్చారు. మొదటి ఊరు ఏలీము. అక్కడ నీళ్లు చేదుగా ఉన్న కారణం చేత ఒక చెట్టు అనేది విరవబడింది. అక్కడ నీళ్లు మధురములాయి. 2 వాళ్ళు సీను అరణ్యానికి వచ్చారు. ఏలీము నుండి సీను అరణ్యానికి వచ్చారు. సంఖ్యాకాండం 33, 12, 14 వచనాలు చదివితే వాళ్ళు ఏలీము, 2 సీను అరణ్యం, తర్వాత దోపాకాలో దిగారు 3, 4 దోపాకాలో నుండి బయలుదేరి ఆలుషులోకి వచ్చారు. సీను అరణ్యం, ఏలీము, మొదటి ఏలీము, సీను అరణ్యం, తర్వాత దోపాక, 4 ఆలుషు. ఈ ఆలుషులో నుండి బయలుదేరి రెఫీదీములోకి వచ్చారు. అంటే 5వ ప్రాంతం ఇది. అర్థమైంది కదా ప్రియులారా, వింటున్నారు కదా? 5 స్థలాల్లోకి వచ్చారు. అక్కడ నీళ్లు లేవు. ఆల్రెడీ ఏలీములో నీళ్లు బాగున్నప్పుడు మోషే మొరపెట్టగా దేవుడు అద్భుతం చేశారు అక్కడ. ఇప్పుడు మరలా రెఫీదీములోకి వచ్చేసరికి నీళ్లు లేవని వీళ్ళు దేవుని మీద సణుగుతున్నారు. పిల్లలు ఒకసారి ఆలోచించేయండి. వారు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఉన్న పాళాన వాళ్ళు బయలుదేరి వస్తుంటే సముద్రం చీల్చబడింది కదా, వాళ్ళు ఆ విషయాన్ని నమ్మాలి కదా దేవుడు మనతో ఉన్నారని. తర్వాత ఐగుప్తీయులు వస్తున్నప్పుడు సముద్రం యథావిధి కలిసిపోయింది కదా, 600 మంది చనిపోయి 600 రథాలు నీట మునిగిపోయినాయి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని వారు నమ్మాలి కదా. ఆ తర్వాత వారు మరి ఏలీము, సీను అరణ్యం, ఆ తర్వాత మరి దోపాక, ఆ తర్వాత ఆలుషు, ఈ ప్రాంతాలను దేవుడు అవలీలగా వారిని దాటిస్తూ వచ్చినప్పుడు వారేం నమ్మాలి? దేవుడు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు, మాకు పైగా ఉన్నాడు గనకనే మేము కాలినడకని ఇంతమందిమి ఈ ఊర్లు దాటి వెళ్ళగలుగుతున్నామని వారు నమ్మాలి కదండి. వారు నమ్మలేదు. వారు మాటల్లో బలహీనులు. దేవుణ్ణి శోధిస్తున్నారు, మోషేని శోధిస్తున్నారు. ఇక్కడ మేము చనిపోవాలా అంటూ మాట్లాడుతున్నారు. వీరు మాటల్లో బలహీనులు. వారు ఎంత బలహీనులై ఉండి ఉన్నప్పటికీ కూడా దేవుడు బలవంతుడై ఉండి వారి విశ్వాసము సన్నగిలిపోకుండా, వారు అవిశ్వాసమందు వెనకంచి వేయకుండా ఉన్నట్లు, వారు ఎంత బలహీనకరమైన మాటలు మాట్లాడినా దేవుడు వారిని బలపరుస్తూనే వచ్చారు. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, మరి ఏలీము, సీను అరణ్యము, దోపాక ఈ ప్రాంతాలు వస్తున్నప్పుడు దేవుడు కదా వారికి తోడున్నది, దేవుడే వారికి తోడున్నాడు కదా. అయితే వాళ్ళు ఏం చేశారు? దేవుడు మాకు తోడుగా లేడు అన్నట్లుగా అవిశ్వాసపు పనులు చేయడం మొదలుపెట్టారు. వారు ఎంత అవిశ్వాసులై బలహీనులైపోతున్నప్పటికీ దేవుడు బలవంతుడై పిల్లరా మరి ఎర్ర సముద్రం దాటగానే ఏలీములో ఒక కొమ్మ విరవబడినట్లుగా చూస్తున్నాం.
వారి విషయంలో దేవుడు అంత బాధ్యత భారాన్ని కలిగి ఉన్నారు. అయితే ఆ దేవుని యందైన నమ్మకత్వాన్ని వీరు లేనివారిగా జీవిస్తున్నారు. అయితే ఈ నమ్మకత్వము లేనటువంటి ఇజ్రాయేల్ దేవుడు ప్రక్కన పెట్టలేదు పిల్లరా. తన ప్రేమను వెల్లడిపరిచి వారు బలహీనులైన వారికి విశ్వాసమందు వారిని స్థిరులుగా చేయుట కొరకు దేవుడు మరొకసారి 17వ అధ్యాయంలో బండలో నుండి జలాలను ఇస్తున్నాడు. పిల్లరే, మాటలు వినిచే బహుశా నీ జీవితమే నా జీవితమేనా? మనం బలహీనమైపోతే మన ప్రక్కకి తొలగించే దేవుడు కాదు మన దేవుడు. ఆ బలహీనతలో సరైన బలాన్ని ఇచ్చి బలవంతుని చేతిలో బాణం వలె మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ మాట ఏంటంటే, బండను కొట్టినప్పుడు బండలో నుండి జలనదులు అనేవి బయటకు వచ్చాయి. ఆత్మీయులారా, బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనబడిన ప్రభు మన కొరకు ఆయన నలుగగొట్టబడ్డారు. ఒక మాట, ఇజ్రాయేలీల విషయంలో దేవుడు ఎంత ప్రేమను కనుపరిచారో కదా, ఎంత కృపను వెల్లడి చేశారో కదా. నా దేవుని ప్రియులారా, ఆనాడు ఇజ్రాయేల్ దప్పిక తీర్చుటకై బండ కొట్టబడితే మన గాయాలను కట్టుటకై ప్రభు అయిన యేసు ఆ బండ వలె కొట్టబడ్డాడు. ఇప్పుడు కొట్టబడిన బండలో నుండి జలాలు వచ్చాయి, అనగా పరిశుద్ధాత్మదేవుడు. ఆత్మీయులారా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏక దేవుడు. ఆమేన్. ఇజ్రాయేలీలు కొరకు దప్పికను తీర్చుటకు బండ కొట్టబడింది. సర్వలోక మానవాళి యొక్క ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చుటకు గాను ఈనాడు ప్రభు కొట్టబడుతూనే ఉన్నారు లోకం కొరకు. ఆత్మీయులారా, ఆ బండలోని జలములు ఇజ్రాయిలుకి సేద తీర్చినట్లుగా నిశ్చయముగా మరి మన కొరకు కొట్టబడిన యేసు ద్వారా మన సకల విధముల ప్రతి బలహీనత నుంచి విడిపించబడి దేవుని కృపను పొందుదుము గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం, వాక్యమందు హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి, దీవెనకరంగా మార్చండి. వాక్య విన్న వారందరినీ దీవించండి, బలపరిచి ఆశీర్వదించండి. ఆమేన్. తండ్రి